నువ్వు ఎందుకు ఉండేది అసెంబ్లీకి రాలే. మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2014లో 19లో 23 మందితో నువ్వు పోతే ఆ సత్య అంతా మీరు ఏం మాట్లాడారా? ఏడం చేయాలి. నేను వెళ్ళాను చేయను అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు ఏం మాట్లాడకూడదు. నేను ఎవ్వరు ఏం మాట్లాడదు. వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, అయిపోయినాడు. మరి 11 మందితో 11 మంది ఆయన మళ్ళా అపోజిషన్ లీడర్ స్థాయికి వెళ్ళంట. నేను లేదు, డబ్బు లేదు, ఆ 2 లక్షలు 3 లక్షలు లేదు, 2 లక్షలు చచ్చిపోతావా? మన పేపర్ చూసాము, 1000 మంది కావాలంటే ఆయన ట్రైనింగ్ పాపలకు 1000 మంది అన్న ఒక ఊరు తినేవాడు పెట్టారా, ప్రభుత్వం పెట్టాలా? 1000 మంది పోలీసులు ఉంటే వాళ్ళ కుటుంబం ఏమో అదేమి ఒక గ్రామం అయితే అదే. ఎందుకు నువ్వు ఏం చేసావని? ఏమైనా అభివృద్ధి చేశావా? నేను విన్నాను, గడ్డికోడుకు నీళ్ళు వచ్చాయంటే తెక్కాయ కూడా ఇచ్చారు. అందరు సీసనం వేసి మేము నీళ్ళు వచ్చాయంటే ప్రమాణ నీళ్ళు వచ్చాయి. దాని గురించి మాట్లాడు. దాని గురించి వాటితే రాయలసీమలో సంస్కృతి కొట్లాడుకుంటున్నాడు, మన కాపాడు చేస్తుంటే జరుగుతూ ఉంటాయి. అది దాని గురించి మన సంబంధం కాదు, మన అభివృద్ధి గురించి మాట్లాడాలి. కాబట్టి నేను ముఖ్యంగా నిన్న నేను చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్లమెంట్లో బొబ్బిళ్ళు కాపాడకపోతే మన పరిస్థితి ఏమి? నాకు పాపం ఆరిడే ముస్లింలు పర్సనల్ ఎన్నిసార్లు పోయించారు పాపాలు. ఆ పాప షిడ్లీ నిజం పోలే और भाई कैसा अगर नाम भी दे मैं भी पैसा पुलिस झाड़ में हमारी विले में डिस्कस करता చాలా హార్డ్ గా డిస్కస్ చేస్తాను. అప్పటికప్పుడు పోయినాం. నాతో పాటు మాకు చెప్పి కదా శ్రీనివాస్ రెడ్డి వాసు పార్టీ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చాడు. కడపలో కూడా చాలా మంది ఉన్నారు, నేను కూడా వస్తాను, నాకు కూడా పడతారు అయిపోయింది. ఆ రకమైన కమిట్మెంట్ ఉంది మన దగ్గర. కాబట్టి ఇది కాపాడేవాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అక్కడ చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు. ముస్తాఫాయి పొద్దున ఫోన్ చేశాడు నాకు. और से मिला चंद्रबाबू नायुడు से मिला तो हैदराबाद में ऐसा तब मिलेगा तो बोल रहा है. ఇంత దుమారమైంది ఇండియాలో ఉన్నాం కాదని కాదు. కానీ దానికి ఒక్కడు మతపరమైంది. మతానికి సంబంధించి మన మసీదులకు, మన దర్గాలకు, మన విగ్రహాలకు కాపాడుకోవడానికి మన ఏం ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం పనిచేయాలి. పంచాయత్ మొత్తం ఏమవుతుంది, దాన్ని ఆపరమేషన్ తీసిపారేశారు. ఏదో పెద్ద పేరు పెట్టారు, అంత పెద్దది ఏదేమైనా సరే అది ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కాదు, దాన్ని కాపాడినాం. కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలా, మీరు ధన్యవాదాలు చేయాలి. ఇది దేశాలు మీరే కాదు, దేశంలో చెప్పినారు, ఫోన్ చేసినారు. ఆ రకంగా మన ప్రభుత్వ సౌకర్యాన్ని స్థానిక విషయాలని చెప్పారు. అలా చూస్తున్నారు. అంత న్యాయవాదులు కూడా వచ్చారన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అడిగినారు. దానికి లెటర్ రాస్తే దాంతో పాటు మేము కూడా ఎందుకంటే అన్ని కూడా ప్రభుత్వాలు మాట్లాడి దానికి పంపిస్తాము. అంత కావాలని రాస్తే నేను చేద్దాం. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం. చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చెప్తే చాలా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం మనం ఏం చేసినామో చెప్తే అందరూ మాకు బాగా తెలుసు. ఈరోజు తెలుగులో రావడానికి ఎంత కష్టపడి నాకు తెలుసు, ఆ మానవులు తెలుసు. వచ్చేదేమే తెలుగులో రావడం వల్ల మనకు ఆ కాలం రావడం, ఆ కాలం ద్వారా కేసీఆర్కు ఇది పొద్దుకు గాలికి నీళ్ళు వస్తాయంటే అక్కడి నుంచి వెలుగుడిన వచ్చి అలాగే ఎట్టినప్పుడు లేకపోతే వచ్చేదేమని కొండ ప్రాంతాలు బాగుపడివే, మన జీవితాలు బాగుపడివే. ఇప్పుడు అందరూ సుఖంగా ఫ్యాక్షన్ అనుకుని హాయిగా ఉన్నాం, సంతానం చేసుకుని గడిపించారు. దాని ద్వారా నీకు పంచుకుంటాం పోతే ద్వారా ఏదో లేని ఏర్పాటు చేశాం. ఆ రోజు దాన్ని ఫస్ట్ అన్నం జ్ఞాపకం లేదు. అయ్యగడ్డి గారు, మధుసుగారెడ్డి గారు కృష్ణాని ఫస్ట్ మళ్ళించేటప్పుడు కృష్ణమూర్తి గారు వాళ్ళిద్దరు పోతామన్నారు. వాళ్ళిద్దరు పోతామని కృష్ణమూర్తి అడిగినాడు, నేను మంత్రి పెట్టుకుని నన్ను వాళ్ళు ఎట్లా చెప్తాను. అప్పుడు లేదు నేను చెప్పినాను, పెద్దలు వాళ్ళిద్దరు పోతానని. అప్పుడు రామచంద్రవారి ఉండి సార్ ప్రోటోకాల్ ఉండాలని ప్రోటోకాల్ కోరుకున్నాడు. చూసాం ఆ పెద్దలు ఆ రోజు లేదు పాపం ఫిక్స్ చేశారు. అయ్యగడ్డి గారు, మధుసుగారెడ్డి గారు పెద్దల కృషి, మనం అందరి కృషి ఈ రోజు వచ్చిందంటే ఆ దాని బేస్ ద్వారా కారణం కృష్ణా వాటర్ రాని కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రాకేలా రావడం వల్ల ఈరోజు పంటలు పండించుకుంటాడు, తాగడానికి నీళ్ళు జరుగుతున్నాయి. ఏమంటే అగ్రికల్చర్ కాదు. మనం చాలా విషయాలు మీకు తెలుసు. చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉన్నారు, చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, లోకల్ ఇష్యూస్ కూడా ఇచ్చారు. అన్నున్నాడు పెద్ద కొంచెం ఒకసారి వస్తే చంబర్కి వస్తారని కూర్చొని ఆ హచ్చిపోయే వాళ్ళు జరిగారు. ఒక్కసారి నీళ్లకు కుందు పెన్న అనుసంధానం ప్రొద్దుటూరు నీళ్ల కోసం. అదేనా పొద్దుటూరు నీళ్లు కావాలంటే ఏం కావాలా? అది అనుసంధానం నుంచి నీళ్ళు తెచ్చుకోవాలా? అది ఒకటి వస్తే చంద్రబాబు ఉంటే ఇంత ముఖ్యమంత్రి చేయొచ్చు కదా, గతంలో ఒక్కసారి
నియంత కాడికి ఎవరు బాగోగలరు. మసీదులు గిట్ట 60 కోట్లు ఇచ్చాను రాయలసీమకు. అది ముగ్గురు కూడా చెప్పారు నా సాయం పడుతుంది గొడవ పడారు. మొత్తం చాలా సొంత ఊరు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఆయన ఫైనాన్స్ రేజ్ చేసుకోకపోయాడు. కాబట్టి ప్రజలకు పంపిస్తారు, పనిచేసే వారికి కొట్టేస్తారు, ప్రజలకు ఏమిస్తారా, చూపెడతానికి ఎవరైనా కొట్టేస్తారా? ఎందుకంటే కూడా ఈ వయసులో కూడా కొట్టేసారు. నాకు 72 సంవత్సరాలు నీతికి నిజాయితీ కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్టీ మీరు అడ్డుపెట్టుకున్నాం కాబట్టి గుర్తించి వచ్చింది. 20 సంవత్సరాలు మంత్రిగా ఉన్నట్టే 3 సార్లు 4 సార్లు మంత్రి చేశారు, ఒకసారి మన డిప్యూటీ స్పీకర్ చేశారు, మన కౌన్సిల్ చైర్మన్ చేశారు, దాన్ని అవకాశాలు చదవడం వచ్చారు. తెలుగుదేశం 2 రోజులు పవర్లో రిలీజ్ అయ్యారు. ఆ అవకాశం చదవ కల్పించారు కదా. ఏదో కార్యక్రమం ఉన్నాయి కాబట్టి వారికి చదవదా ఎన్టీ రామారావు చదవదా ఈ కార్యక్రమం చేశారు. వచ్చింది కాబట్టి లేకపోతే అవి ఎంత వచ్చారు రోడ్డు రావడం హైదరాబాద్ రావడం మహా అదృష్టం బాగుంటారు. దాని ద్వారా రోడ్డు వచ్చింది, అలగూరు వచ్చింది, నదిమడుగు దాని పేరు బ్రహ్మసాగర్ పెట్టారు కదా, విన్నారు కదా. బ్రహ్మసాగర్ ఎక్కడ తెచ్చాయా మీరు? ఒక ప్రయాణం కడప జిల్లాకు నీళ్ళు వస్తాయని చెప్పి జలదురాశిలో ఫౌండేషన్ వేశాడు. దీనిలో పాటు ఈ ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రి శిలా పథకం మిగిలింది. నిన్న అడుగుతున్నారు కడప జిల్లాలో వాళ్ళు మాకు నీళ్ళు వస్తే మాకు తాడా నీళ్ళు వస్తాయి ఊరుకు తర్వాత మెదుగురు కానీ ఆయన అడగాల్సింది ముఖ్యమంత్రి శిలా పథకం వేసి అడుగుతున్నాడు. ఇప్పుడు బాధ్యత ఇలా మనకు వచ్చింది. ఏదైనా సరే బాధ్యతలు నిర్వహిస్తాం, దానికి కట్టుబడి ఉంటాం. పార్టీ ఉండేది ఒక పనిచేయడానికి కాబట్టి చాలా స్కామ్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాడు కానీ స్కామ్ గురించి మాట్లాడుతుంది అవసరమే లేదు. దోపిడీ గురించి మాట్లాడడానికి లేదు. అంతకుముందు 1 లక్ష కోట్లు ఇప్పుడు 4-5 లక్షల కోట్లు వేశారు. ఇంకా దోపిడీ గురించి మాట్లాడతారు 20 లక్షల